ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం చిమ్మిలి ఉండ చికిత్స తెలుసుకోబోతున్నాం. ఇది అందరికీ, స్త్రీలకు ఎక్కువగా తెలుసు ఈ పేరు. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలకి, కొంతమంది మగవారికి ఈ పేరు కొత్తగా అనిపిస్తుంది. ఇదేంటండి, తొక్కుడు లడ్డు విన్నాం, బందర్ లడ్డు విన్నాం, కానీ ఈ చిమ్మిలి లడ్డు ఏంటండి అనుకోవచ్చు. ఇది మనకు భారతీయ సాంప్రదాయాల్లో అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు ఆ ఫంక్షన్లో పెట్టే ఈ లడ్డు చిమ్మిలి ఉండ అంటారు దాన్ని. గర్భిణీకి బారసాల ఫంక్షన్లో కూడా ఆ శుభ సందర్భంగా అందించే స్వీట్ ఇది. వాళ్ళు ఎదురుగుండా చేస్తారనమాట ఆ ఫంక్షన్లోనే దీన్ని. ఇది ఏమిటి అంటే, ఈ ఉండలో నువ్వులు ప్రధానంగా ఉంటాయన్నమాట. కొబ్బరి ఉంటుంది. ఈ నువ్వులు కొబ్బరిని కలిపి తొక్కి అందులో కొంచెం బెల్లం వేసి ఉండగా చేసి ఈ ఉండని పేరంటంలో వచ్చిన స్త్రీలందరికీ ప్రసాదంగా దీన్ని పంచుతారనమాట. ముఖ్యంగా ఆ మెచ్యూర్ అయిన అమ్మాయికి ఫస్ట్ తినిపిస్తారు, ఆ గర్భిణీకి ఫస్ట్ తినిపించి అందరికీ పంచే సాంప్రదాయం. ఎందుకు ఆ ఉండని అక్కడే పెడుతున్నారు, ఈ రెండు సందర్భాల్లోనే ఎందుకు పెట్టాలి? ఏదో ఇంకొక లడ్డు పెట్టొచ్చు కదా, పంచదారతోనో బెల్లంతోనో, బందర్ లడ్డు, తొక్కుడు లడ్డు. కానీ ఎందుకు పెట్టట్లేదు అంటే, ఇక్కడ అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే పెద్ద మనిషి అయిందని ఎక్కువ మంది వాడే భాష ఇది. అంటే ఇక శరీరం పెరగాలి, పెద్ద మనిషి అంటే దేహం పెరగాలి. 12 ఏళ్ళు, 11 ఏళ్ళు, 13 ఏళ్ల వయసులో మెచ్యూర్ అవ్వటం జరుగుతుంటుంది కాబట్టి అప్పటి వరకు చిన్న రూపంగా అనిపిస్తుంది. అక్కడ నుంచి పెద్ద మనిషి రూపంగా శరీరంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. వెనకటి రోజుల్లో ఈ స్థితి నుంచి వివాహం చేయటం ప్రారంభించేవారు. ఇక రూపం కూడా పెద్ద మనిషిగా మారుతూ ఉంటుంది కాబట్టి, మరి పెద్ద మనిషి అవ్వాలి అంటే ఎదుగుదల బాగుండాలి. ఎదుగుదలకు ఆధారమైనది కాల్షియం. మరి కేవలం కాల్షియం ఒక్కటి ఉంటేనే ఎదుగుదల రాదు. కాల్షియం, ఫాస్ఫరస్, ఎక్కువ శక్తి, క్యాలరీస్ ఎక్కువ కావాలి. దీంతోపాటు పెద్ద మనిషి అంటే దేహంతో పాటు బుర్ర కూడా పెరగాలి. అందుకని అటు మేధాశక్తి పెరగాలి. ఈ రెండుటిని దృష్టిలో పెట్టుకుంటే మరి నువ్వుల్లో ఏముంది, కొబ్బరిలో ఏముంది? అందుకని మన పెద్దలు ఏది చేసినా దాని వెనక చాలా సైన్స్ ఉంటుంది. కొన్ని మూఢనమ్మకాలని ఈ రోజుల్లో కొట్టేస్తుంటారు, అట్లాంటివి ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ చాలా విషయాల్లో మన పెద్దలు పెట్టిన ఆచారాల్లో చాలా గొప్ప శాస్త్రం, సైన్స్ ఉందన్నమాట. మరి నువ్వుల ఉండలో ఉన్న సైన్స్ ఏమిటి? ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారము అంటే మీరందరూ ఏం చెప్తారు? మామూలుగా డాక్టర్లు కానీ, న్యూట్రిషనిస్టులు కానీ, గైనకాలజిస్టులు కానీ, మీ ఇంట్లో పెద్దలు కానీ ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం అంటే పాలు అని చెప్తారు. పాలు చాలా తక్కువ కాల్షియం ఉన్న ఆహారం. ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం అంటే నువ్వులు. మరి ఇది ఎంతమందికి తెలిసి సత్యం? సైన్స్ అనే పదం పుట్టినప్పుడు, న్యూట్రిషనిస్ట్ అనే పదం పుట్టినప్పుడు, డాక్టరు అనే మాట పుట్టక పూర్వం మన ఋషులు ఈ పరికరాలు ఏమి లేని రోజుల్లోనే నువ్వుల్లో ఇంత కాల్షియం ఉంది, ఇంత బలం ఉంది అని ఆ రోజుల్లో తెలుసుకుని ఇలాంటి ఆచారాల్లో అమ్మాయికి అక్కడ పెట్టి ఇక నుంచి రోజు నువ్వు ఇట్లాంటి తింటే మంచిదని తెలిపే పండుగది. అంటే ఎంత లోతుగా భారతీయ సాంప్రదాయం ఉందో ఆలోచించుకోండి. ప్రపంచ దేశాల్లో బట్టగట్టుకోవటం తెలియనప్పుడే మన ఋషులు ఈ సైన్స్ అంతా చెప్పేశారు. అందుకని అంత అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీ భారతదేశం అంటే. మరి గేదె పాలు పితికినట్టు గనక తీస్తే మనం ఎవరం తాగటానికి అవి దొరకవు. సగం నీళ్లు కలిపితే కొంచెం 1 లీటర్ నీళ్లు కలిపితే లీటర్ పాలకి మనకు చిక్కగానే అనిపిస్తాయి. ఇంకా
పితికిన పాలు పితికినట్టుగా తీస్తే 220 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుందండి 100 గ్రామ్స్ మిల్క్లో. మరి 100 గ్రామ్స్ నువ్వుల్లో తీసుకుంటే 1450 మిల్లీగ్రామ్స్ కాల్షియం అనమాట. ఇక్కడ పాలల్లో అయితే 220 మిల్లీగ్రామ్స్ కాల్షియం, అదే నువ్వుల్లో 1450 మిల్లీగ్రాములు కాల్షియం. ఎక్కడ 220, ఎక్కడ 1450 అండి? ఎన్ని రెట్లు ఎక్కువ ఒక్కసారి ఆలోచించుకోండి. మనం తాగే పాలు అయితే 100, 110 ఉంటాయి కాల్షియం. అంటే పాల కంటే 14 రెట్లు ఎక్కువ కాల్షియం నువ్వులంటే. సరే, పాలల్లో 100 గ్రామ్స్ మిల్క్ తీసుకుంటే సుమారు 100 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. మరి 100 గ్రాములు నువ్వులు తీసుకుంటే 565 క్యాలరీస్ ఎనర్జీ. 5 రెట్లు బలం ఎక్కువ, 14 రెట్లు కాల్షియం ఎక్కువ నువ్వులు. అసలు పాలకి నువ్వులకి పోలిక ఏదన్నా కుదురుతుందేమో చూసుకోండి. అసలు పోటీకి ఏమైనా పనికొస్తుందే? 99 మార్కులు వచ్చిన వాడికేను 35 మార్కులు వచ్చేవాడికి పోటీ అంటే అర్థం ఉంటుంది ఎక్కడన్నా? ఇది అంత ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం. అందుకని ఇట్లా నువ్వుల ఉండ అనేది అలా ఆచారం. మరి కొబ్బరి ఎందుకు? తెలివితేటలకి మేధాశక్తికి కొబ్బరి చాలా గొప్ప ఆహారం, నెంబర్ 1 ఆహారం. అందుకని ఈ 2 కాంబినేషన్లో పెడితే బలము మేధస్సు రెండుటికి లాభం. మరి పిల్ల తినాలంటే ఏదో ఒక రుచి ఉండాలి, అందుకనే బెల్లం. గర్భిణీకి మళ్ళా ఇదే విషయం తీసుకుంటే మనందరం ఒకరి కోసం తింటే సరిపోతుంది, గర్భిణీ 2 కోసం తీసుకోవాలి. అందుకని వాళ్ళకి కాల్షియం, మనకు 450 మిల్లీగ్రాముల కాల్షియం ఒక రోజుకు సరిపోతుంది, గర్భిణీకి 900 మిల్లీగ్రాములు కావాలి. అందుకని ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారం కావాలి, 6వ నెల నుంచి ఎక్కువ అవసరం ఇంకా. అందుకని వాళ్ళకి కూడా ఈ నువ్వుల ఉండ అక్కడ తినిపిస్తారు. చూడండి, ఏది పెట్టినా దాని వెనక ఆరోగ్యం ఎంత ఇమిడి ఉంటుంది. మరి నువ్వుల ఉండలో ఎక్కువ శక్తి, ఎక్కువ కాల్షియం, ఎక్కువ ఫాస్ఫరస్ కానీ లవణాలు కానీ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మీకు శరీరానికి మరి ఇతరవన్నీ అందుతూ ఉంటాయి కదా, పాలల్లో ఉన్నదానికంటే ఇంకెక్కువ ఉంటాయి వీటన్నిటిలో. మరి అందుకని ఇలాంటి నువ్వుల ఉండని మనం పిల్లలకి, ముసలివారికి, గర్భిణీలకి, బాలింతలకి అందరికీ అందించవచ్చు అన్నమాట. ఎవరు తిన్నా మంచిదే. ఈ రోజుల్లో కాల్షియం కోసము కాల్షియం మాత్రలు ఇట్లా రకరకాలుగా మనం వాడుతున్నాం. ఇక కాల్షియం మాత్రలు కానీ పాలు కానీ వాడక్కర్లా. ఈ నువ్వుల ఉండ ఏ రోజుకు ఆ రోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి చేసుకు తినేయాలి అనుకుంటే పచ్చి నువ్వులే తొక్కేసి కొంచెం కొబ్బరి కలుపుకుని లైట్గా కొబ్బరి తురుము, ఖర్జూరంతో తేనెతో ఉండ చేసుకు తినొచ్చు. ఇవి కొంచెం పచ్చి వాసన అనిపిస్తాయి, నిలవ ఉండవు, పులిసిపోతాయి. ఇంకొంచెం రుచికరంగా చేసుకోవాలంటే నువ్వుల్ని ద్వారగా వేపి వాటిని కొంచెం ముక్కా చెక్కలాగా చేసి కొంచెం ఎండు కొబ్బరి తురుము ఉంటుంది, ఆ ఎండు కొబ్బరి పొడి ఇంత కలుపుకొని ఆ నువ్వుల పొడికి ఖర్జూరం గింజ తీసేసి బండబెట్టి కుమ్మితే ముద్ద అయిపోతుంది. ఆ ఖర్జూరం ముద్దలో ఈ నువ్వుల పొడి వేసేసి తొక్కామంటే నువ్వుల ఉండకి బంకకాయ ఖర్జూరం ఉపయోగపడుతుంది, తీపి వచ్చేస్తుంది. చాలా బాగుంటాయి నువ్వుల ఉండలు. తేనెతో అయినా ఉండ చేసుకోవచ్చు, బాగుంటాయి. కొంచెం తేనె ఎక్కువ ఖర్జూరంతో చేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అంటే ఇలా టేస్ట్గాను ఆరోగ్యానికి హాని కలగకుండా మనం చేసుకోవచ్చు. అందుకని ఇలాంటి నువ్వుల ఉండని రోజు భోజనం అయ్యాక ఏదో ఒక స్వీట్ మీరు తింటారు కదా, ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉండ ఒకటి ఇవ్వండి, రోజు మొత్తానికి కాల్షియం ఒక్క ఉండ తింటే వెళ్ళిపోతుంది. టేస్ట్కి టేస్ట్ అవుతుంది, ఏదో ఒక రుచిగా తీపి తిన్నామా అనిపిస్తుంది, లాభము వచ్చేస్తుంది అనమాట. భోజనం అయ్యాక తినొచ్చు, లేదా ఎప్పుడైనా ఉదయం పూట మొలకలు తిన్నాక తిందామంటే అప్పుడైనా తినండి, లేదా మధ్య మధ్యలో నువ్వులు ఉండ నంచుకుంటూ మొలకలు తినేసేయండి. కాకపోతే ఇతర వాటితో కలిపి నమిలితే నువ్వులు డైజెషన్ కావు, చిన్నగా ఉంటాయి కాబట్టి సపరేట్గా నువ్వులను నమలాలి.
నమిలేటప్పుడు కొంచెం బాగా నమలండి, లేదా మీ నువ్వులన్నీ దొడ్లోకి వెళతాయి. ఎందుకంటే చిన్నగా ఉండి పంట కింద పడకుండా వెళ్ళిపోతాయి అన్నమాట అక్కడ మనకి. అందుకని రెగ్యులర్గా ఇంట్లో అందరూ తీసుకోదగిన చక్కటి ఆహారం ఈ చిమ్మిలి ఉండ. ఇట్లా వేపిన నువ్వులు ఉండలైతే 10 రోజులు 20 రోజులు పెట్టుకున్నా బాగుంటుంది. లేదా కొంతమందికి మెల్లగా అలవాటు చేయాలంటే ఈ నువ్వులని వేపేసి బెల్లంతో ఉండ చేసుకుంటే కూడా నువ్వులు ఉండలు పాకంలాగా చేసి బాగుంటాయి. వెనకటి రోజుల్లో మనకు చిల్లర తిండిగా కిరాణా కొట్టుకెళ్ళి కొనుక్కునేటప్పుడు 5 పైసలు పెడితే జీడి వచ్చేది. ఆ జీడి కూడా ఫుల్ కాల్షియం. అంటే పిల్లలకి ఒక చిరుతిండి రూపంలో కూడా మంచి పెట్టారు వెనకటి రోజుల్లో. ఆ జీడీలు అంటే అవే కదా మరి, ఎంత లాభమో చూడండి. జీడి తింటాం, మొత్తం నువ్వులే. అలాంటివి కూడా ఈరోజు అలవాటు చేసుకుంటే బాగుంటుందని కాస్త ఇలాంటి మంచి మంచి ఆహారాల డబ్బాల్లో స్టాక్ పెట్టి ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టినా మంచిదే, మనం రోజు తిన్న పిల్లలకి పెట్టినా ముసలివారికి పెట్టినా మంచిదేనమాట. ఇలాంటి అలవాట్లు మార్చుకుంటారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మరలా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.